శంకర్ విషయంలో వెన్నెల మార్పు ఊహించిన విధంగా జరిగింది. సరికొత్త కోణంలో వెన్నెల శంకర్‌ని చూస్తుంది. తన భర్త, తన సొంత మనిషి అన్న భావన వెన్నెలకి కలిగింది. తను చిన్నప్పుడు ఏ కష్టాలైతే పడ్డదో నందిని దగ్గర, ఎలాంటి బాధలైతే అనుభవించిందో అలాంటి కష్టాల్లోనే శంకర్ ఉన్నాడని గుర్తించి, నాలాంటి బాధ తనకి ఉండకూడదు అని రజనీకైతే మాట ఇస్తుంది. ఇప్పటి వరకు శంకర్‌ని ఏ రకంగానూ తన మనిషి అనుకోలేదు. ఒక ఫీలింగ్ కూడా లేదు. తననంటే అసహించుకుంటూ, ద్వేషించుకుంటూ ఉన్న వెన్నెల ఒక్కసారిగా తను ఫస్ట్ నుంచి తనకు పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వెన్నెల విషయంలో శంకర్ చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ, ఇంత మంచి మనిషినా నేను ఒక యాంగిల్‌లోనే చూస్తున్నాను. నాకు నచ్చనివాడు, అసహించుకునేవాడు ఇలాంటియే చూస్తున్నాను. నా మనిషి, నేను ప్రేమించే వ్యక్తి నా భర్త అన్నట్టు చూస్తే ఈ ఫీలింగ్ నాకు చాలా బావుంది అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట వెన్నెల. ఒక రకంగా చెప్పాలి అంటే వరలక్ష్మి మాటల వల్లనే తను ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే రజని శంకర్‌ని మార్చాలి అంటూ వెన్నెల కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతుందనమాట. నా కొడుకు జీవితం నీ చేతుల్లోనే ఉంది వెన్నెల, నువ్వే కాపాడాలి. ఒక భార్య అయితేనే భర్తని మార్చుకొనగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది. అయితే వెన్నెల కూడా దృఢంగా నిశ్చయించుకుందనమాట శంకర్ విషయంలో. ఇక ఆటోలు కూడా దొరకడం లేదు, ఎలా వెళ్ళాలి అనేది అనుకుంటూ ఉంటే అప్పుడే శంకర్ కారు వస్తుంది. కారులో కూర్చుంటూ వెన్నెల కావాలని తన బెల్ట్ పెట్టుకోవడానికి రావట్లేదు అన్నట్టు అనుకుంటూ ఇక శంకరే వచ్చి నేను పెడతానుండు అని ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడో శంకర్ వెన్నెలతో. ఈ శంకర్ని చూసినప్పుడల్లా విష్ణునే గుర్తొస్తూ ఉంటాడు. విష్ణు వరలక్ష్మిల మధ్య సీన్స్ జరుగున్నాయి కదా మనకు పాత ఎపిసోడ్స్లో, అలాంటివి రీక్రియేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి. అయితే శంకర్ని ఒక సరికొత్త యాంగిల్లో చూస్తూ ఉంది, ప్రేమిస్తూ ఉంది కదా, పీకల్లోతు ప్రేమలో ఉందనే చెప్పొచ్చు. శంకర్ని ఒకసారి కారు దిగమని తనకి దేవుడు బొట్టు పెట్టి అలాగే ప్రసాదం పెడుతూ ఉంటే చేతిలో పెట్టు అని చెప్తాడనమాట. లేదు నేనే తినిపిస్తాను అంటూ తనే తినిపిస్తూ ఉంటుంది. వెన్నెల్లో ఈ కొత్త మార్పు శంకర్కి అర్థం కాదనమాట. ఇదేంటి ఎప్పుడు తిడుతూ ఉంటుంది, మండిపడుతూ ఉంటుంది, ఇంత ప్రేమగా తన కళ్ళలోనే నా మీద ఇంత ప్రేమ ఉందా అన్నట్టు చూస్తుంది, ఏంటబ్బా అన్నట్టు శంకర్ ఆశ్చర్యపోతాడు. ఇప్పటి వరకు కొంచెం బోరింగ్గా సాగినా కూడా ఈ సీరియల్ ఇక మీదట వెన్నెల శంకర్ల లవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది కదా.